నిరుద్యోగులకు విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి నిరుద్యోగాలు కోరుకుంటున్నారో అదే విధంగా ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు అనడం జరిగింది. మరి ఇప్పుడు అంటా ఉన్న జేఎన్టీయూలో మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు జేఎన్టీయూకి వెళ్లి దీక్షలు ఎవరు చేస్తున్నారు, కేవలం అక్కడ ఇన్స్టిట్యూట్ ఓనర్లు చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. మరి నేనేం చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, మీరే 100 కోట్లు సంపాదిస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళని చెప్పి అంటా ఉన్నారు. 2 రోజులకు 100 కోట్లు వస్తారా ముఖ్యమంత్రి గారు? అదే 100 కోట్లు మీరు తీసుకొని మరి రవీంద్ర భారతిలో నిరుద్యోగ గుర్తిస్తున్నారు కదా, మరి రవీంద్ర భారతిలో ఫ్రీ కోచింగ్ పెట్టండి మా నిరుద్యోగులకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, ఎవరైతే అభ్యర్థులు కాదో వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, వారు ధర్నాలు చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, మా సోదరుడు మా బల్మూరి వెంకట ఉన్నాడు, నీట్ రద్దు చేయాలని చెప్పి రాజ్భవన్ ముట్టడి చేశాడు. బల్మూరి వెంకట ఏమన్నా నీట్ అభ్యర్థ? మీరు చేస్తే ఒకలాగా, మీ నిరుద్యోగులను చేస్తే ఒకలాగా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంకో విషయానికి వస్తే, ఈరోజు అదే జేఎన్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండి ఫీజు రియంబర్స్మెంట్ ని 1 టైం సెటిల్మెంట్ లో సెటిల్ చేస్తా అంటారు. అంటే పాత బకాయిలు 5 కోట్లు ఉంటే మరి 1 టైం సెటిల్మెంట్ అనేసరికి మరి ఇప్పుడు పిల్లలకు ఇవ్వకుండా 1 టైం సెటిల్మెంట్ అనేసరికి ఇదేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమా? టేబుల్ క్యాష్